నమస్కారం, రుద్ర న్యూస్ కు స్వాగతం. న్యాయస్థానాల తీర్పును అమలు చేయని అధికారులు, చట్టాల ఉల్లంఘనే వారి లక్ష్యమా? గ్రామ స్థాయి నుండి జిల్లా కలెక్టరేట్ వరకు అంత నిర్లక్ష్యమే, అంత అవినీతిమయమే అంటూ నిరుపేదలు నిలువు దోపిడికి గురవుతున్న జిల్లా అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వీడటం లేదని, ప్రభుత్వంతో కలిసి ఉన్న ఉద్యమకారుల పోరాటానికే న్యాయం జరగడం లేదు అని, ఇక సామాన్యులకు దిక్కెక్కడుందని అనేక ఆరోపణలతో ఆవేదన వ్యక్తం చేస్తూ ఉద్యమకారుడు, సీనియర్ నాయకులు, ఆల్ ఇండియా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కట్కూరి సందీప్ మీడియా సమావేశంలో ఆరోపించారు. ఏకంగా జిల్లా ఉన్నతాధికారుల న్యాయస్థానాల తీర్పులను కూడా గౌరవించడం లేదని అన్నారు. వాటిని అమలు చేయడం లేదని అన్నారు. డబ్బులు వెదజల్లిన వారికి మాత్రమే క్షణాల్లో, గంటల్లోనే కావలసిన పత్రాలు జారీ చేస్తున్నారని ఆరోపించారు. న్యాయస్థానాల జడ్జిమెంట్లను, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చట్టాలను, సమాచార హక్కు చట్టాన్ని, సమాచార కమిషన్ తీర్పులను కూడా ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. ఏ కార్యాలయంలో చూసినా అంతా అవినీతే, అంతా నిర్లక్ష్యమే కొట్టొచ్చినట్లు కనబడుతుందని అన్నారు. పైసలు ఉన్నోడిదే రాజ్యం అన్నట్లు జిల్లా వ్యాప్తంగా పాలనా వ్యవస్థన అన్నట్లు అగుపించడం శోషనీయమని తెలిపారు. కల్తీ మద్యం, నాసి రకం మద్యం ఎంఆర్పి ధరల కంటే అధిక ధరలకు విక్రయించడంపై ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కు, ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేశామని తెలిపారు. ఇప్పటికైనా జిల్లా పాలన యంత్రాంగం వెంటనే స్పందించి చర్యలు తీసుకోకపోతే ప్రజలందరినీ ఏకం చేసి నిరసనలతో కూడిన ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని అన్నారు.